పూజ్యులు గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారములు. అయ్యా, మీరు మొన్న ఉపాధ్యాయులు, పేరెంట్స్ మరియు విద్యార్థులతో మీరు పెట్టిన సమ్మేళనం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆ రోజు మీరు మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా అద్భుతంగా అనిపించాయి. మీరు ఎంత పరిపక్వతగా మాట్లాడుతున్నందుకు మీకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. కానీ నేటి సమాజంలో ఎంతోమంది ఉపాధ్యాయులు విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దేటువంటి కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిర్వీర్యం అయిపోయారు సార్. ఎందుచేతంటే ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని మందలించడానికి కూడా లేనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో. ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సార్, ఒక విద్యార్థిని ఒక ఉపాధ్యాయుడు కనీసము మందలించలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎలాగా హోంవర్క్లు చేయట్లేదు ఏంటి అనేటువంటి పరిస్థితులు కూడా లేవు సార్. ఎందుచేతంటే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి, ఉపాధ్యాయుల మీద కేసులు పెడుతున్నారు. ఇది మారాలి సార్. అదేవిధంగా మీరు ఏం చెప్పారు సార్, మీ అమ్మగారు మీకు మరుగుదొడ్లు కడిగించేవారు మాతోటి అని చెప్పారు. అలాగే ప్రతి అమ్మాయి కూడా మరుగుదొడ్లు కట్టడం మరుగుదొడ్లు తొడవడం నేర్చుకోండి అని చెప్పారు. మరుగుదొడ్లు కంపల్సరీ మీరు శుభ్రం చేసుకోవాలని చెప్పారు సార్. అలా చేస్తే ఆ మర్నాడే ఎవరో ఒక రిపోర్టరు పేపర్లో వేసి ఆ ఉపాధ్యాయుడు అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ యొక్క జీవితం మీద వాళ్ళు చర్య తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మార్పు చేయండి సార్. ప్రతి విద్యార్థికి వ్యాయామంతో పాటు బయట చేసే ఎన్నో కొన్ని స్కూల్ గ్రౌండ్ క్లీన్ చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి మొక్కల్ని పీకించడం కానీ, ఇటువంటి పనులు నేర్పితే ఇప్పటి నుంచి మనం వాళ్ళకి విద్యార్థి దశ నుండి మనం నేర్పితే వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలుస్తుంది సార్. సెల్ ఫోన్లు పెట్టుకున్నారు సార్. సెల్ ఫోన్ 10th క్లాస్ వరకు సెల్ ఫోన్ బ్యాన్ చేయండి సార్. ట్యాబ్లు ఎందుకు సార్? ట్యాబ్లు ఇవ్వడం, ట్యాబ్లు ఇచ్చి వాళ్ళని ఎంతవరకు బాగు చేశారనేటువంటి నాకు అది తెలియదు సార్. ట్యాబ్లు ఇచ్చి వాళ్ళని మాత్రం పాడు చేశారని నేను చెప్తున్నాను సార్. వాళ్ళకి ట్యాబ్లు ఇవ్వద్దు సార్. 10th క్లాస్ వరకు సెల్ ఫోన్ బహిష్కరించాలి సార్. స్కూల్లో ఎవరు కూడా 10th క్లాస్ వరకు సెల్ ఫోన్ తీసుకురాకూడదు, జియో తీసుకురండి సార్. అలా సెల్ ఫోన్ తీసుకొచ్చినట్లయితే మర్నాడే పేరెంట్ వచ్చి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ కంటే ఎక్కువ అవుతాయి సార్. ఎంతో కష్టపడి ఎన్నో డిఎస్సీలు రాసి ఎన్నో చేసి ఎంతో కృషితోటి ఉపాధ్యాయుడిగా తయారవుతున్నటువంటి ఉపాధ్యాయుల్ని ఈ పేరెంట్స్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తారు సార్. ఒక్కసారి వచ్చి పేరెంట్ని అడగమనండి సార్, మా అబ్బాయికి చదువు ఎందుకు రావట్లేదు అని చెప్పి అడగరు సార్. ఎందుకు అడుగుతారు? పిల్లల దగ్గర వాళ్ళు సెల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళతో ఆడించి అన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సార్? కాబట్టి మీరు తప్పనిసరిగా దీని అందు చర్య తీసుకోండి సార్. పిల్లల పట్ల ఉపాధ్యాయుల పట్ల ప్రేమానురాగాలు ఉండాలని చెప్పేసి ఒకది ఉండాలి. జీవో తీసుకురండి సార్. వాళ్ళకి సరైన శిక్షణ ఇవ్వాలి. చిన్న ఈ స్కూల్ నుంచే వాళ్ళకి దేహదార్ఢ్యానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేయించాలి సార్. ఒక గ్రౌండ్ని క్లీన్ చేయించాలి సార్. ఏమేమి సార్, ఒక ఉపాధ్యాయుడు ఎక్కడో ఒక చిన్న ఇటుక బయట పెట్టమన్నాడు అని చెప్పి ఫోటో వేసేస్తే ఆ ఉపాధ్యాయుడిని ఎంత మానసిక వ్యాధిని గురి చేశారు సార్. ఇవన్నీ మారాలి సార్. మారితే ఆటోమేటిక్గా ప్రపంచంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్థాయికి మన విద్యార్థులు ఎదుగుతారు సార్. పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా తప్పులుంటే మన్నించవలసిందిగా కోరుతూ ఈ వీడియో అంకితం చేస్తున్నాను.